తెలంగాణ ప్రజాగొంతు వీక్షకులకు నమస్కారం. తెలంగాణ ప్రజాగొంతు వీక్షకులకు ప్రజలకు తెలియజేస్తున్నది ఏమంటే, ఈరోజు నందిన గ్రామం, కేడుదొడ్డి మండలం, జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరన్నగౌడు అనే రైతు, కౌలు రైతు పొలంలో ఒక అరెకరా టమాటా తోట పెట్టుకున్నాడు. ఆ అరెకరా టమాటా తోటలో మళ్ళీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు రాత్రి టమాటాలు తీసుకొని పోయినారు. ఆ టమాటాలన్నీ వాళ్ళు దొంగలించుకొని పోయినందుకు ఆ రైతు చాలా బాధపడుతున్నాడు. ఎవరనే విషయం కూడా ఆయనకు తెలియదు అంటున్నాడు. అడిగితే కూడా ఒకసారి ఆయన మాటల్లో మీరు వినండి, ఆయన బాధను కొంచెం మీరే గమనించండి. చెప్పు, నీ పేరు చెప్పు. ఈరన్న. ఊరు నందిన్నే, మండలం కేటిదొడ్డి, జిల్లా గద్వాల్, జోగులాంబ జిల్లా. ఇది ఎంత ఉంది? టమాటా తోట ఎంత ఉంది? మీకు ఏం జరిగింది? ఏం నష్టం జరిగింది ఇంతకి? సార్ ఇది దగ్గర 6 ఎకరాల దగ్గర ఉంటుంది సార్. ఇది కొంచెం గట్టిగా మాట్లాడు. 6 ఎకరాల వరకు కూడా సార్. ఇది 6 ఎకరాల వరకు ఉంటే నిన్న సాయంత్రం చూసినాం సార్ పనులు. పొద్దున ఉదయం క్యాన్ లేపుకున్నాం సార్ తెంపాలని. ఉదయం 9-10 గంటలకు వచ్చి చూస్తే పనులు లేవు సార్. పనులు లేవు సార్. అంటే ఈ టమాటా తోటకి మీరు పెట్టుబడి ఎంత పెట్టింటారు సార్? దీనికి దాదాపు దగ్గరికి 15,000-16,000 పైన ఉంటుంది సార్. 15,000-16,000 పైన ఉంటుంది సార్. ఇప్పుడు టమాటాలు ఎన్ని తెంపుకపోయినారు అనుకుంటున్నారు? దాదాపు 20 క్యాన్ల దగ్గర తెంపుకుంటారు సార్. అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఇక్కడ? సార్ ఎవరి మీద అంటే మనం చెప్పలేము సార్. ఈ చేనుల పక్కల అనుమానం లేదు, చెప్పలేము. ఉంటేమో చెప్పలేము సార్. ఇంకా మళ్ళీ మా మీద చూసింటే చేసింటారు సార్. ఇప్పుడు దాదాపు నీకు ఎంత నష్టం వచ్చింటుంది సార్? ఒక 7,000 దాకా అట్లా వచ్చింది. 7,000 దాకా. క్యాన్ 350 రూపాయలు, 400 దాకా ఉంటుంది సార్. ఈ టమాటా తోట పెట్టి మీరు ఎన్ని రోజులు అయింది సార్? ఇది 5-6 నెలలు అయింటుంది సార్. 5-6 నెలల నుంచి టమాటా తోటలు మీరు ఇంత కష్టపడుతూ ఉంటే ఇప్పుడు చేతికి వచ్చిన తర్వాత ఎవరు తెంపకపోయినారు అనేది మీకు అర్థమవుతలేదు సార్. టమాటాలు లేవు సార్. అన్ని తోట మొత్తం తెంపకపోయినారు. అంటే మీరు అంటే బాగా టమాటా తోటని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ తెంపకపోయినారు అని అనుకుంటున్నారు మీరు సార్. అంటే మీరు ఇప్పుడే చూసినారా లేక ఇంతకుముందు ఎప్పుడైనా తెంపకపోయినారు అనుకుంటున్నారా? ఇంతకుముందు తెంపుకున్నారు సార్. అది పెద్దగా చిన్నగా కనపడలేదు సార్. అది కదా. అంటే ఈ రోజు మొత్తం తోటనే కాలైంది కాబట్టి అర్థమైంది. విన్నారు కదా ప్రజలారా, ఇట్లా ఒకరు పండించినటువంటి పంటని మరొకరు దొంగతనంగా చేసుకొని పోతే వాళ్ళు పాపం 3-4 నెలల నుంచి ఆ పంట చేతికొస్తుందని ఎంతో ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఎంతో కష్టపడి ఉంటారు, దానికి ఎంతో పెట్టుబడి పెట్టింటారు. ఇలాంటి సందర్భంలో మీరు ఈ దొంగతనం చేసి పంటని నష్టపరిచి మీరు లాభం పొందితే క్షణికావేశంలో వాళ్ళు ఏదైనా అఘాయిత్యాలకి పాల్పడితే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతున్నదో మీకు అది అర్థం కావడం లేదు. మీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది? మనము కష్టపడి పంటలు పండించుకుందాం, లేదా ఇంకా వేరే బిజినెస్ ఏదైనా చేసుకుందాం. అంతేగాని ఒకరు పండించినటువంటి పంట మీద మనం పడి ఒకరు నష్టపరిచి మనము ఆనందం పొందడం ఎందుకు? మనము అంటే దొడ్డిదారిన మనము లాభాలను పొందాలనుకోవడం ఎందుకు? కనుక ఒకరిని బాధ పెట్టి, ఒకరిని మోసం చేసి, ఒకరిని హింసించి మనము బతికేదానికన్నా ఇంకా అంతకంటే హీనమైన నీచమైన బతుకు మనకి ఏముండదు కదా. కనుక మీరు బాగా ఆలోచన చేయండి. మన బతుకు మనం బతుకుదాం, సమాజంలో మనం గౌరవంగా బతుకుదాం. ఒకవేళ వీళ్ళు ఇప్పుడు ఎవరు తీసుకుపోయినారనేది తెలియదు కాబట్టి, దొరకలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ దొరికితే నీకు సమాజంలో నీకు ఎంత పరువు పోతుంది? నీకేమైనా గౌరవం ఉంటుందా? పరువు పోతుంది కదా. అటువంటి సందర్భంలో మీరు సమాజంలో ఎట్లా తలెత్తుకొని తిరుగుతారు? కనుక మీరు దీన్ని బాగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీకు కూడా కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, చేసుక తినడానికి మంచి మనసుంటే చాలు, మంచి ఆలోచన విధానం ఉంటే చాలు.
మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, మీరు దొడ్డిదారిలో పోకండి, మంచి దారిలో నడవండి, మీకు చేతనైన పని చేసుకోండి. ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేయండి, ఆర్థికంగా బలపడండి. బిజినెస్ చేస్తూ ఆర్థికంగా బలపడి మీరు మునుముందు రాబోయే సమయంలో మీరు ఒక్కొక్కరు రాజకీయవేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదగండి మీరు. ఎందుకంటే ఏమి తెలియనటువంటి నాయకులు రాజకీయాలలోకి వస్తున్నారు కదా. మరి మీరు చదువుకొని మంచిగా ఆర్థికంగా బలపడి మంచి వ్యాపారాలు చేసి ఆర్థికంగా బలపడి మీరు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకి మంచి నాయకుడు కావచ్చు, మీరు ప్రజాసేవ చేసుకోవచ్చు, మీరు ఆ విధంగా గొప్పగా మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని ఇట్లా ఈరోజు దొంగతనం టమాటా తోటలు పోయి కాసి దొంగతనం చేసినట్టుగా టమాటాలు ఎత్తుకొని పోయి అటువంటి బతుకుతే లుచ్చ బతుకు అంటారు కదా దాన్ని. కనుక మీరు అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. మీరు అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పి మీరు మంచి దారిలోకి వెళ్ళండి. ప్రతి ఒక్కరూ వ్యాపారాలు చేయడానికే ఇష్టపడండి. వ్యాపారంలో ఎన్ని లాభాలు ఉన్నాయంటే ముఖ్యంగా ఆర్థికంగా నువ్వు లాభపడతావు. ఫస్ట్ వ్యాపారం చేస్తే ఆర్థికంగా లాభపడితే నీకు మనోధైర్యం ఏర్పడుతుంది. రెండవ లాభం అది. నీకు ఇంకొకటి ఏమంటే నీ కుటుంబాన్ని నువ్వు ఆర్థికంగా బాగున్నప్పుడు నీ కుటుంబాన్ని మంచిగా చూసుకుంటావు. ఇంకొక పాయింట్ దీంట్లో ఏముంటుందంటే మీకు ఎవరైనా కావాల్సిన వ్యక్తికి ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి నీకు ధైర్యం ఉంటుంది. ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని ఎదుర్కోవడానికి కూడా నీకు ధైర్యం ఉంటుంది. ఆర్థికంగా ముఖ్యంగా నువ్వు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా నీకు మంచిగా ఉంటుంది. ఆ ఆర్థికంగా బలపడాలని చెప్పి మన దొడ్డిదారిలో పోతే నిన్ను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, ఎవరు నిన్ను ప్రశంసించరు. కాబట్టి నువ్వు ఆర్థికంగా బలపడడానికి మంచి మార్గాలను ఎంచుకొని నువ్వు ఆర్థికంగా బలపడు. పాపం ఈరోజు ఈయన ఎంత బాధపడుతుంటాడు, మానసికంగా కుమిలిపోతున్నాడు. నేను ఇంత కష్టం చేస్తే ఇంత కష్టపడితే నాకు ఈరోజు పైసలు వస్తావు అనుకున్నాను, ఒక 7-8 నాకు చేతికి వస్తావు అనుకున్నాను అంటే ఆ 7-8 చేతికి వస్తావు అనుకున్న టైంలో దొంగలు పడి వాటిని ఎత్తుకొని పోవడం వల్ల ఏమవుతుంది? అందుకే మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క యువత ముందుకు రండి, ఇలాంటి పనులు చేయకండి. ఇది ఎవరు చేసినాడో వానికి ఎప్పుడైనా దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. ఆ సమయంలో వాడికి పడాల్సిన శిక్ష పడే తీరుతుంది. కనుక ఒకసారి దొంగతనము దొరకకుండా ముందరకు పోతాడు, 2 సార్లు పోతాడు, కానీ మళ్ళీ పోలేడు. కనుక మీరు దొంగని పట్టుకునే తీరుతారు ఖచ్చితంగా. ఆలోచన చేయండి మీరు కూడా. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.